హలో ఎవ్రీవన్. ఈరోజు మన తెలంగాణ స్పెషల్ గంజుపిండి, అదేనండి సర్వపిండి చేస్తున్నాను. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మా సైడ్ అయితే ఎక్కువగా కొంతమంది గంజుపిండి అనే అంటారు ఇప్పటికీ. ఇప్పుడంటే పిల్లలకి ఏదైనా స్నాక్ తొందరగా అంటే బర్గర్, పిజ్జా, నూడిల్స్ ఇలా ఎన్నో రకాలు. నా చిన్నప్పుడు అయితే సర్వపిండి స్పెషల్. మా అమ్మ అయితే నా చిన్నప్పుడు బియ్యం పిండితోనే కాకుండా జొన్న పిండితో, మొక్కజొన్న పిండితో కూడా చేసేదండి. కాకపోతే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయకపోవు. జస్ట్ ఆనియన్స్, ఉప్పు, కారం, కరివేపాకు అంతే వేసేది. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉండేది. నాకు మొన్న తినాలనిపించిందండి. అయితే 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళి కేజీ పిండి అయితే గిన్నె పట్టించుకొచ్చాను. ఈరోజు ఇంటికాడ పిల్లలు ఉన్నారని చెప్పేసి మొదలు పెట్టుకున్నాను. వెంటనే తినేశారండి. మొత్తం అయ్యేదాకా కూడా ఆగలేదు. ఇప్పటికీ ఫీవర్ వస్తే ఏదైనా తినాలనిపించేది ఉందంటే అది సర్వపిండే. నేను చేసే దాంట్లోనైతే ఒక నువ్వులు అయితే మిస్ అయ్యాయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసాను. కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. పిల్లలకైతే బాగా నచ్చింది. ఇంతకీ మీకు సర్వపిండి నచ్చుతుందా? నచ్చితే ఒక లైక్ వేసి పోవచ్చుగా. సరే ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పోతూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.